సినిమా అయిన మహా మారుతి టాకీస్ సినిమా ముచ్చట్లకు స్వాగతం. నేను మిస్టర్ బి. నా మాట సూటిగా ఉంటుంది, మ్యాటర్ క్లియర్ గా ఉంటుంది. వీడియో టాకీస్ రాజా. ఇప్పుడు మ్యాటర్ లో కొడదాం. పవన్ కళ్యాణ్ అనే పేరే ఓ పెద్ద సంచలనం, ఇది అందరికీ తెలిసిన విషయమే. ఆ పేరుతో ఉన్న వ్యక్తి ఇద్దరు కూడా మాట్లాడుతూ సంచలనాలు సృష్టిస్తారు, మాట్లాడకుండాను సంచలనాలు సృష్టిస్తారు. ప్రస్తుతానికి తెలుగు సినిమాలకు సంబంధించి పవన్ కళ్యాణ్ ఒక తిరుగులేని శక్తి. ఇప్పుడు రాజకీయాల్లో కూడా ఒక తిరుగులేని శక్తిగా ఎదగటానికి పవన్ కళ్యాణ్ పైన మొదలు పెట్టారు. అందుకు ఆయన ప్రణాళికాబద్ధంగా కొన్ని వ్యూహాలను ఫాలో అవుతున్నారు అనిపిస్తుంది. పవన్ కళ్యాణ్ ఇప్పటి వరకు సినిమాలకు పనిచేస్తుంటే రాజకీయాల గురించి మాట్లాడేవారు కాదు, రాజకీయాల్లో పనిచేస్తుంటే సినిమాల్ని పక్కన పెట్టేసేవారు. కానీ ఇప్పుడు అనూహ్యంగా సినిమా రంగాన్ని రాజకీయ రంగాన్ని బ్యాలెన్స్ చేస్తూ ముందుకు వెళ్లే విధంగా ఆయన ప్రణాళికలు రచిస్తున్నారు. అందుకు అవసరమైన అన్ని చర్యల్ని తీసుకుంటూ ముందుకు వెళ్లిపోతున్నారు. ఇటీవల కాలంలో పవన్ కళ్యాణ్ కి సంబంధించి బయటకు వస్తున్న ప్రతి విషయంలో కూడా ఒక విశేషం కనిపిస్తా ఉంది. సినిమా రంగానికి సంబంధించి పవన్ కళ్యాణ్ వైపు నుంచి వస్తున్న ప్రకటనలు అన్ని అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాయి. అలాగే ఆయన చేయబోతున్న పనుల గురించి బోల్డంత ఆసక్తిని కలిగిస్తున్నాయి. పవన్ కళ్యాణ్ తాను మాత్రమే నటిస్తూ సినిమాలు తీయటం కాదు, ఇండస్ట్రీలో ఉన్న మిగతా హీరోలతో కూడా నేను సినిమాలు తీయబోతున్నాను అని ప్రకటించి పరిశ్రమలో ఒక ఉద్విగ్న వాతావరణాన్ని సృష్టించారు. ఆయనంటే అభిమానం ఉన్న హీరోలకి తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో కొదవే లేదు. వాళ్ళందరితో కూడా ఆయన సినిమాలు తీయొచ్చు అన్న ఆలోచనే అందరిలోనూ ఒక తెలియని అనుభూతిని కలిగిస్తా ఉంది. రామ్ చరణ్ తోనే పవన్ కళ్యాణ్ నిర్మాతగా తొలి సినిమా ఉండబోతుంది అన్న ప్రకటన అది నిజమే అంటూ రామ్ చరణ్ కన్ఫర్మ్ చేయటం మెగా అభిమానుల్లోనే కాదు తెలుగు ప్రేక్షకులందరిలోనూ ఓ రకమైన ఆసక్తిని కలిగించింది. మెగా హీరోలతోనే కాకుండా మిగతా హీరోలతోనూ అలానే కొత్త వారితో కూడా పవన్ కళ్యాణ్ సినిమాలు తీయాలి అన్న ఆలోచనలో ఉన్నారని, అలానే కొత్త తరహా సినిమా పరిశ్రమ అభివృద్ధిలో కూడా ఆయన భాగం పంచుకోవాలన్న ఆలోచనలో ఉన్నారని ప్రకటనలు వింటుంటే తెలుగు సినిమా పరిశ్రమకు సంబంధించి పవన్ కళ్యాణ్ కొత్త బాధ్యతలు తీసుకోబోతున్నారు అని అర్థమవుతా ఉంది. ఇలా సినిమా రంగానికి సంబంధించి ఆయన చేయబోయే పనుల్ని ఓ పక్కన వివరిస్తూనే మరో పక్క రాజకీయంగా ఆయన ఎటువంటి కార్యక్రమాలు చేపట్టబోతున్నారు అన్న విషయాన్ని గురించి కూడా స్పష్టమైన సూచనలు ఇస్తున్నారు. అందుకు తగ్గట్టు కొన్ని కార్యక్రమాల్లో పాల్గొనడం కూడా జరుగుతా ఉంది. ఈ పరిణామాలన్నింటినీ పరిశీలించి చూస్తుంటే పవన్ కళ్యాణ్ ఇక మాటల్ని పక్కన పెట్టి చేతల్లోకి దిగినట్టు అర్థమవుతా ఉంది. ఒక పక్క సినిమా పరిశ్రమలో కొత్త ఒరవడికి శ్రీకారం చుడుతూ కార్యక్రమాలు చేపడుతున్నారు, మరో పక్క రాజకీయంగా జనసేన పార్టీకి జవసత్వాలను తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తా ఉన్నారు. ఈ రెండు అంశాలని బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్ళటం అనేది సామాన్యమైన విషయం కాదు, అలా అని అసాధ్యము కాదు. పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తి తలుచుకుంటే ఏదైనా చేయగలుగుతారు. ప్రస్తుతానికైతే ఆయన కంప్లీట్ గా యాక్షన్ లోకి దిగిపోయినట్టు అనిపిస్తా ఉంది. పోతే ఈ యాక్షన్ కి ఎక్కడ బ్రేకులు పడకూడదు, విజయమో వీర స్వర్గమో జరిగేది ఏదైనా జరిగే తీరుతుంది అన్నట్టు ఆయన ముందుకు దూసుకెళ్లిపోవాలి. ఆయన అనుకున్న విధంగా ఫలితాలు వచ్చే వరకు వెనక్కి తిరిగి చూడకుండా పోరాటం సాగిస్తూనే ఉండాలి అని చెప్పేసి ఆయన్ని అభిమానిస్తున్న వాళ్ళు కోరుకుంటున్నారు. ప్రస్తుతానికైతే పవన్ కళ్యాణ్ తన చుట్టూతా బోల్డ్ అన్ని విశేషాలను ఏర్పరచుకుంటున్నారు. ఇక వాటన్నింటినీ ఎంత చక్కగా ఇంప్లిమెంట్ చేసి ఎటువంటి గొప్ప ఫలితాలను తీసుకొస్తారో వేచి చూడాలి. ఇది బులెటిన్. మరో బులెటిన్తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ మారుతి టాకీస్. ఫర్ మీ మిస్టర్ బి. టాకీస్ రాజా. థ్యాంక్ యూ.